స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన యేసయ్యకు మనసారి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మదేవుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడు మహోన్నతుడైన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం అందరూ చెప్పాలండి. ఉదయకాల సమయంలో అందరు ప్రతి ఒక్కరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. హల్లెలూయా హల్లెలూయా. ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ బుధవారం ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ బుధవారానికి కావలసిన తన కృపను దేవుడు అనుగ్రహించి మరి ఈ రోజంతా కూడా మరి నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా దేవుని దీవెనలతో మనమందరము సంతోషించున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఇలాంటి సాతాను క్రియలు, సాతాను శక్తులు, సాతాను దుష్టుని మరి చూపు పడకుండా దేవుడు మన చుట్టూ తన కాపుదలను పెట్టినట్లుగా మరి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలను బట్టి, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి, ప్రతి ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, సమస్తాన్ని బట్టి రెండు చేతులెత్తి సుఖవంతమైన ప్రయాణం, మంచి ప్రయాణం, క్షేమకరమైన ప్రయాణము, ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, అలాగే వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపాక్షేమ వారికి కలుగునుగాక. స్తోత్రం. ఇలాంటి నూతన సంవత్సరం అనేకమంది దేవుడు నా ప్రభు ప్రసాదించునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ జీవనాలను బట్టి, అలాగే వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, సంస్థలను బట్టి, అనాథాశ్రయాలను బట్టి, వృద్ధాశ్రయాలను బట్టి, స్కూళ్ళను బట్టి, కాలేజీలను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, క్రైస్తవ కాలేజీ స్కూళ్లను
మరి ఈ దేశానికి సేవ చేస్తున్న సంస్థలను బట్టి నిండు మనసుతో దేవుడు వారిని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి మరి ఈ పరిచర్యలో మరి సాగిపోతున్నట్టు మమ్మలను బట్టి మాకు సహకరిస్తున్న పరిచయ సహకరిస్తున్న ప్రియులను బట్టి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం చూద్దాము. చివరిలో ఆశీర్వాదం ఉంటుందండి, ఎవరు మరి మిస్ అవ్వకండి. వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాము. కీర్తనలో 119 కీర్తన 154 చరణాన్ని చదువుతానండి. 154 చరణము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. భక్తుడు అంట, నా పక్షమున నీ వాద్యమాడు. నేను కాదు ప్రభువా, మీరు ఆడండి. వాద్యము అంటే నా పక్షమున మీరు తీర్పరిగా ఉండండి. ఏమండి, మనం తీర్పు తీరిస్తే మరి బాగుండదు కదా. అదే దేవుడు తీర్పు తీరిస్తే ఏ ఒక్కరూ కూడా మరి ఆయన ఎదుట నిలవబడలేరు. ఆయన తీర్పు తీర్చాలి, ఆయన వాద్యమాడాలి మన పక్షాన. అందుకే భక్తుడు దావీదు, నా పక్షమున వాద్యమాడు, నా వైపు మీరుండండి, వాద్యమాడండి, నా తరపున నీవు మరి న్యాయవేదిగా ఉండు ప్రభువా. అనేకులు నాతో వ్యాజ్యమాడుతున్నారు, గొడవ పడుతున్నారు, తగాదాలు పడుతున్నారు. మరి నేను వారితో వ్యాజ్యమాడలేను, నేను గొడవలేను. నీవే నాతో ఉండి వాద్యమాడండి. అదృశ్యుడమైన వాడ, నీ వాద్యమాడండి. దేవుడు ఏదో కొనులు వాద్యమాడతాడు. కందిరీగలను పంపించి కదా, కందిరీగలను పంపించి దేవుడు వాద్యమాడాడు. ఇంకా ఉరుములు మెరుపులతో, చెప్పండి ఏంటండి, ఉరుములు మెరుపులతో దేవుడు శత్రువులతో వాద్యమాడాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. నేరుగా నువ్వు దిగన అవసరం లేదు బరిలోకి. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన సమస్త శత్రువులు పారిపోతారు. ఆయన కలిగించుకోవాలి కదండి, ఆయన కలిగించుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన దేవులారా, మీ పక్షమున దేవుడు ఉండి వాద్యమాడుతాడు. ఆయన తీర్పు, ఆయన ఉంటాడు. కాబట్టి మీరు కాదు, మీరు యుద్ధం చేయని అవసరం లేదు, మీరు వాద్యమాడ అవసరం లేదు. దేవుడు వాద్యమాడితే చాలు. ఎందుకంటే ఆయన అదృశ్యుడైన వాడు, ఆయనతో ఎవరు వాద్యమాడలేరు. ఆయనతో ఎవరైనా వాద్యమాడితే ఇక అంతే సంగతి కదండి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మీ పక్షాన ఉండి వాద్యమాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, సజీవుడా, నీకు స్తోత్రములు అయ్యా. నా దేవా, నా పక్షం నుండి వాద్యమాడుమని దావీదు అన్నట్టుగా, అవును ప్రభా, ఆయా మరి కొన్ని మేము ఉంటున్న స్థలాల్లో కానీ, మేము ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాల్లో కానీ, మా దేశంలో కానీ, మా రాష్ట్రంలో కానీ ప్రభా, ఇదిగో తండ్రి, మాతో అనవసరంగా వాద్యమాడేవారు ఉంటున్నారు ప్రభా. అయ్యా, ఉత్తుత్తు పుణ్యాన అయ్యా, మా పక్షం మీరుండి మీరే వాద్యమాడండి, మీరే వాద్యమాడండి. మీ పక్షంలో దేవుడున్నాడని ఎదుటి వారు ఒప్పుకొందురుగాక. అయ్యా తండ్రి, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ మనకును పరిశుద్ధులకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.